నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అండ్ మీకు ఇంకొక అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మంచి ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న వెల్వెట్ బ్లౌజ్ పీస్ అండి. మనకి బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ దొరుకుతాయి. సో మీషోలో 1 మీటర్ బ్లౌజ్ పీస్ ఇట్లా వెల్వెట్ ఫ్యాబ్రిక్ అని వెతికి తీసుకున్నాను. సో నాకు ఈ శారీకి ఏంటి అంటే బ్లౌజ్ అనేది టైట్ అయిపోయింది ప్రీవియస్ గా. సో బ్లౌజ్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను. సో చూడండి ఇలా ఇలా అయితే జీరో నెక్ పెట్టించుకొని వెల్వెట్ క్లాత్ అనేది ఏం తిక్కగా లేదు, పల్సగానే ఉంది. సో ఏమి అంటే ఉబ్బరించడం అంతా ఏం అవ్వట్లేదు. వెల్వెట్ అనేసరికి చాలా థిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అసలు అంత థిక్ అయితే లేదు. అలా అని మరీ పిచ్చిగా కూడా ఏం లేదు, చాలా బాగుంది. సో నేనైతే ఇది 1 మీటర్ ఫ్యాబ్రిక్ అలా మనకు దొరుకుతుంది మీషోలో. సో అంటే డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉన్నాయి, డిజైన్స్ లో కూడా ఉన్నాయి. నేనైతే ఈ విధంగా వచ్చే చెమ్కి, ఇదంతా చెమ్కి వర్క్ అనమాట, వచ్చింది అయితే తీసుకున్నాను. ఇలా ఏదైనా ఓల్డ్ శారీస్ కి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చని. ఇదైతే నేను షేడెడ్ శారీ కట్టుకున్నాను అండి. 3 కలర్స్ ఎల్లో, గ్రీన్, బ్లాక్ అట్లా వస్తుంది. ఇదిగోండి ఇట్లా షేడెడ్ శారీ. సో ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అనమాట. ఇలా గోల్డెన్ లైన్ వస్తుంది, గోల్డ్ లైన్ వస్తుంది. మీషోలో ఈ బ్లౌజ్ తీసుకొని ఈ శారీకి అయితే పేరప్ చేసుకున్నాను. వై బికాస్ ఇది క్లాత్ లో వస్తుంది, టాన్స్ లో వస్తాయి కదా, అలా మీటరు 600 ఎంతో పడింది. ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అనమాట. అసలు ఇన్ని ఇయర్స్ అయినా కూడా దీనికి ఏమి కాదు, వాష్ చేసినా కూడా ఏమి కాదు. నీట్ అయర్న్ చేసుకోవాలంటే ప్యూర్ హై క్వాలిటీ. సో ఆ షాప్స్ అట్లాంటివి. అండ్ ఇదిగోండి బ్లౌజ్ తో అయితే పేరప్ చేశాను. ఇట్లా లుక్ అయితే ఇలా అయితే వచ్చింది. అండ్ ఈ రోజు మీషోలో తీసుకున్న మంచి ఇయర్ రింగ్స్, నేను ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ట్రెండీగా ఉండే స్టోన్ ఇయర్ రింగ్స్. సో అండ్ వీడియో లాస్ట్ దాకా చూడండి, ఒక అప్డేట్ కూడా ఇస్తాను నేను. ఈ ప్యాటర్న్ లో ఉన్న ఇంకా 2-3 వెల్వెట్ లోవి డిజైన్స్ అనేవి డిఫరెంట్ గా కూడా వచ్చాయి. సో ఓకే, ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇలా పెట్టుకోవాలి, ఇలా చౌకి ఇలా పెట్టాలి. వెనక హుక్ వస్తుంది చూడండి, హుక్ వస్తుంది ఇట్లా పైన. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది అనమాట. మనం చెవు నిండుగా అయితే స్టోన్ వర్క్ లాగా అయితే వస్తుంది. ఇదిగోండి 2 pair ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇదిగోండి ఇది కూడా, ఇది ఈ చౌకి ఇలా చౌక్ నిండుగా పెట్టుకునేవన్నమాట. ఇది కాలేజ్ పిల్లలకి అయితే పిచ్చిగా నచ్చుతాయి. యాక్చువల్లీ మా పాప అడిగిందని ఆర్డర్ పెట్టాను. సో నేను ఇలాంటివి కొంచెం పెట్టుకోవడం తక్కువే, మీకు కనిపిస్తుందో లేదో తీసేస్తాము. ఇదిగోండి ఇలా అనమాట. ఓకే, స్టోన్ క్వాలిటీ, షైన్ అనేది చాలా బాగుంటుంది. వెస్ట్రన్ డ్రెస్సెస్, పార్టీ వేర్ డ్రెస్సెస్ కానివ్వండి, వెస్ట్రన్ డ్రెస్సెస్ కానివ్వండి, జీన్స్ అలాంటి వాటికి కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇదిగోండి ఇలా అయితే వస్తాయి. సో మీరు ఎవరైనా ఈ ప్యాటర్న్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకుంటే ట్రై చేయండి. వీటికి రివ్యూ పిక్చర్స్ కూడా కింద రివ్యూస్ చూసాను నేను, చాలా రివ్యూస్ ఉన్నాయి. సో చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అందుకే మా పాప అడగగానే కాన్ఫిడెంట్ గా అయితే పెట్టాను అనమాట. సో చూడండి ఇలా మనం రివ్యూస్ ఉంటే చూసి ఈజీగా తీసుకోగలుగుతాము. సో మీరు నా ఛానల్లో అయితే ఇలాంటి ప్రోడక్ట్స్ రివ్యూస్ అన్ని కూడా చూస్తారు. అండ్ ఈరోజు ఇంకోటి చాలా మంది ఏమడుగుతున్నారంటే, అక్క మీరు రెగ్యులర్ గా వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, మీరు రెగ్యులర్ వీడియోస్ చేయొచ్చు కదా, రోజుకో వీడియో పెట్టచ్చు కదా అని అంటున్నారు. సో నాకు ప్రోడక్ట్ నచ్చి నేను ఆర్డర్ పెట్టి అది నాకు రిసీవ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. సో 1 వీక్ టైం పడుతుంది. 1 వీక్ టైం పట్టి అది వచ్చిన తర్వాత కొంచెం టైం సెట్ చేసేసుకుని ఆ రోజు వీడియో చేస్తాను అనమాట. సో యాక్చువల్లీ ప్రీవియస్ అప్డేట్ అయితే ఈ జిమ్మీ చోక్ శారీ అనమాట. ఈ శారీ నేను రివ్యూ పిక్చర్స్ కూడా మీకు షేర్ చేశాను. దీంట్లో కలర్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఇప్పుడు నేను వీడియో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సో దీంట్లో ఉండే కలర్స్ కూడా పెట్టాను. ఇప్పుడు ఈ పేజ్ లో, ఇప్పుడు నేను మీకు లాస్ట్ లో చూపిస్తా, మీరు ఇది ఓపెన్ చేసుకుంటారు కదా లింక్ తోటి, కింద ఆ పేజ్ లోకి వెళ్ళండి. కింద పేజ్ లోకి వెళ్తే చాలా శారీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు అయితే నాకు కనిపించేది, నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మీకు అప్డేట్ ఇవ్వాలి అనేసి అయితే. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, అక్క అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, మళ్ళీ ఇలా హ్యాండ్ వర్క్ శారీస్ దొరుకుతాయా? బికాస్ హ్యాండ్ వర్క్ శారీస్ బయట వచ్చేసి ఎక్కువ ప్రైస్ అనమాట. సో జిమ్మీ చోక్ శారీ పైన కానివ్వండి, స్పేస్ సిల్క్స్ పైన కానివ్వండి, ఫిండి సిల్క్ పైన కానివ్వండి, హ్యాండ్ వర్క్ శారీస్ వచ్చాయంటే హ్యాండ్ వర్క్, ఇవి క్రిస్టల్ హ్యాండ్ వర్క్ తో చేస్తారనమాట. మగ్గం పైన పెట్టుకొని ఫిక్స్ చేస్తారు. సో దానివల్ల ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ వీటికి మనం టైం కూడా ఎక్కువ పడుతుంది రావడానికి, మనకు రీచ్ అవ్వడానికి. సో more than 7 days అయితే పట్టింది నాకు. సో ఈ టైప్ ఆఫ్ శారీలో మంచి కలర్స్, మంచి డిజైన్స్ అయితే వచ్చాయి.
సో ఇది ఒక అప్డేట్. నేను మళ్ళీ ఈ ప్రోడక్ట్ మొత్తం చూపించట్లేదు. నేను ప్రీవియస్ వీడియోలో ప్రోడక్ట్ అంతా చూపించేశాను. ఈసారి నేను ఈ ప్రోడక్ట్ ఏం చూపించట్లేదు. కానీ దీంట్లో వచ్చిన కొత్త కలర్స్, వచ్చిన కొత్త డిజైన్స్, ఇప్పుడు ఈ డిజైన్ చూసారు కదా, ఇలా డిజైన్ వర్క్ వచ్చింది, హ్యాండ్ వర్క్ వచ్చింది, ఇలా ఇదిగోండి ఇలా రౌండ్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది. ఇంకా లేటెస్ట్ వేరే వర్క్స్ లో వచ్చిన ఈ ప్యాటర్న్ శారీస్, జిమ్మి చోక్ శారీస్ ఉండొచ్చు, ఫ్యాన్సీ ఫిండి శారీస్ ఉండొచ్చు, జార్జెట్ శారీస్ ఉండొచ్చు, షిఫాన్ శారీస్, హ్యాండ్ వర్క్ లో వచ్చిన కొత్త శారీస్ లింక్స్ అయితే ఇచ్చేస్తాను. ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే ప్రీవియస్ గా తీసుకోవాలనుకుంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందో వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఆ అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. సో ఈ డైలీ వీడియోస్ చేయట్లేదు అని అంటే, డైలీ నాకు మీషోలో స్టాక్ రాగానే ఆ స్టాక్ నా దగ్గరికి రాదు. సో అలా నేను ఆ ప్రోడక్ట్స్ చూపించలేదు. మీరెవరో మహేశ్వరి సిల్క్ శారీస్ చూపించమని అడుగుతున్నాను. నేను మహేశ్వరి సిల్క్ శారీస్ అన్ని సర్చ్ చేస్తూనే ఉన్నాను. నాకు డోలా శారీస్ ఓపెన్ అవుతున్నాయి, డోలా ఫ్యాబ్రిక్ శారీస్. సో డోలా ఫ్యాబ్రిక్ శారీస్ లో కొన్ని ఫ్యాబ్రిక్స్ అనేవి ఆఫ్టర్ వాష్ పాడవు, కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే చుట్టుకుపోతాయి అనమాట. సో మా మమ్మీ తిట్టేస్తుంది. ఆ శారీస్ అన్ని ఎక్కువ మా మమ్మీకి ఇచ్చేస్తాను నేను, డోలా ఫ్యాబ్రిక్ శారీస్, సో దట్ తను కట్టుకోవడానికి హెల్ప్ అవుతుందని. కానీ ఆ శారీస్ చుట్టుకుపోతాయి అనమాట. సో నేను తీసుకునేవి ఏంటి అంటే, ఇప్పుడు ఇగోండి ఇది ఇలా పార్టీ వేర్ శారీ. సో ఇలా షిఫాన్ శారీస్, లైట్ వెయిట్ శారీస్ డైలీ కట్టుకోము, ఎప్పుడో ఒకసారి కట్టుకున్నప్పుడు ఇలా కొంచెం పార్టీ వేర్ ఉండేలాగా చూస్తాను. ఇది వాష్ కూడా చేయొచ్చు, హ్యాండ్ వర్క్ చేశారు కానీ అయినా వాష్ చేసుకోవచ్చు, వాటర్ లో వాష్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మీరు చూపించే శారీస్ 1000 రూపీస్ పైన అలా ఎక్కువ ప్రైస్ లో ఉన్నాయండి. సో మనం తీసుకునే ఒక్క శారీ అయినా నాకు అది నమ్మకం ఉంది, ఇదేం పాడవదు అని అనిపించినప్పుడు నేను అది తీసుకుంటాను. కాబట్టి అది మీకు రివ్యూ ఇస్తాను. సో దట్ మీరు కూడా అంతే కాన్ఫిడెంట్ గా మీరు ఆ ప్రోడక్ట్ తీసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి చెప్తున్నా కదా, లేటెస్ట్ గా నాకేం రావు. మీకు మీషోలో వచ్చిన ప్రతి కొత్త ప్రోడక్ట్ ఇమీడియట్ గా నేను వీడియో చేసేస్తాను అంటే, నేను ఆర్డర్ పెట్టి నేను దాన్ని అది బాగుంటుందా లేదా, చేస్తే మీకు హెల్ప్ అవుతుందా లేదా, మీరు కొనుక్కున్నా కూడా బాగుంటుందా లేదా అని ఆలోచించి ఆర్డర్ పెట్టేసరికి 1 వీక్ అవుతుంది. ఆ 1 వీక్ లో అది కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. నాకు వచ్చేసరికి 1 వీక్ పడుతుంది. అది నేను మీకు సో అలా అవుతుంది. సో దాని బదులు ఎక్కువగా వస్తుంది, కాన్ఫిడెంట్ గా సెల్ అవుతుంది, రివ్యూ పిక్చర్స్ ఉన్నాయి నాకు. లేదా నాకు కొన్నిటికి రివ్యూ పిక్చర్స్ ఉండవు, కొత్తగా వస్తాయి, కొత్తగా కనిపిస్తాయి. అంటే నేను కట్టే లాంటి ఫ్యాబ్రిక్ ఉంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని అన్నవి నేను ఆర్డర్ చేస్తాను. సో మీరైతే పెట్టండి. ఇన్స్టాలో పెడుతున్నారు, కమెంట్స్ లో కూడా పెడుతున్నారు, మీకు నచ్చినవి మీరు పెట్టండి, నేను ట్రై చేస్తాను. లేదు నాకు మహేశ్వరి సిల్క్ శారీస్ అన్నారు కదా, సో నాకు అన్ని డోలా శారీస్ ఓపెన్ అయ్యాయి. నేను మహేశ్వరి సిల్క్ శారీస్ అని సర్చ్ చేస్తే మీరు కుదిరితే కోడ్స్ కూడా పెట్టండి, నేను ట్రై చేస్తాను కోడ్స్ తోటి. లేదా లింక్స్ పెట్టండి, లింక్స్ వద్దు కోడ్స్ పెట్టండి. ఇయర్ రింగ్స్ అనమాట. మీషోలో నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఇయర్ రింగ్స్ కోసము, చూసి అయితే ఈరోజు ఆర్డర్ పెట్టా. అరే ఎంత క్యూట్ వచ్చాయో అమ్మవారి ఇయర్ రింగ్స్. బ్లాక్ పర్ల్స్ వేసుకునే వాళ్ళు ఇలా బ్లాక్ ఇయర్ రింగ్స్ ఇది పెట్టేసుకోవచ్చు. సో చూడండి, మనకి మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చారు, వైట్ స్టోన్స్ వచ్చాయి అండ్ బ్లాక్ బీడ్ వచ్చిందనమాట. సో స్టడ్స్, ఇవి స్టడ్స్ చాలా బాగున్నాయి. స్టడ్స్ ఇదిగోండి, స్టడ్స్ సూపర్ క్వాలిటీ వచ్చాయి, క్వాలిటీ చాలా బాగుంది. గోల్డ్ జ్యువెలరీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి. నాది ఇట్లా డల్ గోల్డ్ జ్యువెలరీ అయితే తీసుకున్నా కదా, ఇవి గోల్డ్ బాల్స్ అనమాట. సో ఇట్లా ఎట్లా అంటే కొంచెం విక్టోరియన్ లుక్ రావాలి అనేసి ఒకటి సిల్వర్ కోటెడ్ గోల్డ్ బాల్ కే సిల్వర్ కోటెడ్ అనమాట. సిల్వర్ బాల్ కాదు, అది గోల్డ్ బాల్స్, మొత్తం గోల్డ్ బాల్స్, గోల్డ్ లాకెటే. ఇలా ఫ్యాన్సీగా లాకెట్ ఎందుకు తీసుకున్నాను అంటే, జీన్స్ వేసుకున్నప్పుడు కూడా బాగా సూట్ అవుతుంది. ఆల్వేస్ ఎక్కువ వరకు ఇంకా ఇట్లా బ్లాక్ పర్ల్స్ అనేవి అన్నిటికీ, డ్రెస్సెస్ కి, జీన్స్ కి అన్నిటికీ సూట్ అవ్వాలి అనేసి ఇలా అయితే తీసుకున్నా. ఈ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. సో స్టడ్స్ ఈ మధ్య ఇట్లా నేను ఒక 2-3 పెట్టాను, మా మమ్మీకి చాలా బాగా నచ్చాయి. సో అందుకే ఇంకా ఇది కూడా ట్రై చేశాను. సో సైజ్ అయితే చూస్తున్నారు కదా, మీకు ఇట్లా దగ్గరగా చూపిస్తాను చూడండి. చూసారా, లక్ష్మీ అమ్మవారు వచ్చారు. స్టోన్ బ్లర్ అయిపోతుంది కానీ, సో చూడండి బ్యాక్ క్యామ్ లో చూస్తే మీకు ఆ డిజైన్ అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది కదా. స్టోన్ వర్క్ వచ్చింది, ఆ బ్లాక్ బీడ్ అనమాట. ఆ బ్లాక్ బీడ్ కూడా చాలా బాగా షైన్ అయితే వస్తుంది. సో చూడండి, మంచి ప్రైస్ లో అయితే ఉన్నాయి. బయట 400 చేంజ్ లో ఉన్నవి మనకి ఇక్కడ 200 చేంజ్ లో అయితే వస్తుంది మీషోలో. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సూపర్, ఐ లవ్డ్ ఇట్. సో మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి, ఇవి ఎవర్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ మోస్ట్ పర్చేస్డ్ ప్రోడక్ట్ అని చెప్తాను నేను ఇవి. ఎందుకంటే నేనే 3rd టైం పర్చేస్ చేస్తున్నా, అంత బాగా నచ్చుతున్నాయి. నేను మీషో వీడియో స్టార్ట్ చేసినప్పటికంటే ముందే పర్చేస్ చేసా. వాడి మళ్ళీ అది ఏదో పర్ల్ ఊడిపోయి ఒక 1-2 ఇయర్స్
పార్టీస్ కి, ఫ్రాక్స్ కి, వాటికి వాడితే చాలా అందంగా కనిపిస్తాయి. సో మీకు ఇక్కడ లుక్ కనపడకపోయినా నేను బ్యాక్ క్యామ్ లో షేర్ చేస్తాను. మంచి కింద పర్ల్ ఇలా వచ్చేసి దీంట్లో గోల్డ్ పాలిష్ లో ఉంది, రోజ్ గోల్డ్ పాలిష్ లో ఉంది, సిల్వర్ పాలిష్ లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. పెట్టుకుంటే కూడా మరి చిన్నగా ఉండవు, పెద్దగా ఉంటాయి, బాగుంటాయి. ఇవి అసలు చాలా బాగుంటాయి, మంచి ప్రైస్ లో అయితే వస్తున్నాయి. సో ఇవి ద మోస్ట్ పర్చేస్డ్ ప్రోడక్ట్ అని కూడా బ్యాక్ క్యామ్ లో చూస్తే మీకు క్లియర్ గా సిల్వర్, ఇక్కడ లైట్ ఎక్కువ పడట్లేదు. సో ఆ సిల్వర్ లో స్టోన్ లుక్ అనేది మీకు క్లారిటీగా తెలియాలనేసి లైట్ ఎక్కువ వేయలేదు. కింద పర్ల్ అలా అటాచ్ అవ్వడము, దీస్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. సో పైన లీఫ్ లాగా వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇట్లా పుష్ బ్యాక్ అండి. సో ఓకే, జస్ట్ పుష్ బ్యాక్ వస్తుంది. ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. మెయిన్గా పార్టీ వేర్ ఫ్రాక్స్ కి వాటికి సూపర్ సెట్ అవుతాయి. డ్రెస్సెస్ కి కూడా బాగా సెట్ అవుతాయండి. చాలా బాగా కనిపిస్తాయి ఫోటోజెనిక్ లో కానివ్వండి. పెట్టుకుంటే కూడా మన ఫేస్ కి పర్ఫెక్ట్ గా చాలా చాలా హెవీ లుక్ అయితే తీసుకొస్తాయి అనమాట. సూపర్ ఉంటాయి. డెఫినెట్ గా నేను వీటి లింక్స్ ఇస్తాను, లింక్స్ త్రూ ట్రై చేయండి. రండి, ఇది వచ్చేసి ఇప్పుడు రీస్టాక్ అయింది. ఇది కూడా నేను బాగా యూజ్ చేసిన ప్రోడక్టే. ఇది ఇప్పుడు మంచి ఇంకో కలర్ లో రీస్టాక్ అయింది. మంచి పింక్ అండి. మీకు ఇక్కడ ఇది రోజ్ గోల్డ్ కలర్ అయ్యేసరికి మీకు డల్ గా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది డల్ పాలిష్డ్ రోజ్ గోల్డ్ లో డల్ పాలిష్డ్ అనమాట ఇయర్ రింగ్స్. నేను ఇవి కూడా బాగా వాడి ఫ్రాక్స్ కి, బయట ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు వాడతాను. ఇవి రీస్టాక్ అయ్యాయి. వీటి రిలేటెడ్ లింక్స్ కూడా ఇస్తాను. వీటిలో ఇప్పుడు ఇక్కడ పింక్ స్టోన్ కదా, పింక్ స్టోన్ కాకుండా బ్లూ స్టోన్ లో అలా కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మీకు చూడండి లెంత్ అనేది ఇప్పుడు నా 4 ఫింగర్స్. ఇప్పుడు మీరు కూడా అట్లా 4 ఫింగర్స్ అంటే మీకు ఎంత సైజ్ లో మీ ఫేస్ కి ఎంత వస్తాయి, ఎంత సెట్ అవుతాయి అని దాని బేస్డ్ అట్లా చూసుకోవచ్చు. సో సూపర్ ఇయర్ రింగ్స్ అనమాట. డెఫినెట్ గా ట్రై చేయండి. మంచి ఏడీ స్టోన్స్ తోటి, ఆ స్టోన్ గ్లిటర్స్ చూస్తున్నారు కదా, మంచి స్టోన్ గ్లిటర్ కూడా చాలా బాగుంటుంది. సో స్టోన్ క్వాలిటీ బాగుంది. ఇవి ఇప్పుడు నేను తీసుకొని 2 years, మీరు నమ్ముతారా లేదో, కొంచెం అక్కడక్కడ డల్ పాలిష్ అయింది. 2 years రఫ్ అండ్ టఫ్ సూపర్ గా వాడేశాను. సో వీటిలో కలర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ట్రై చేయండి. సూపర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను ప్రీవియస్ గా ఇచ్చాను. మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో కూడా లింక్ అయితే ఇచ్చేస్తాను. ఇవి 400 చేంజ్ లో ఉన్నాయి, 500 చేంజ్ లో ఉన్నాయి. సో పాలిష్ చూసి, రివ్యూస్ చూసి ట్రై చేయండి. సో ఓకేనా. రఫ్ అండ్ టఫ్ ఇట్లా వీడియోస్ కి వాటికి యూజ్ చేస్తా. ఈ ఇయర్ రింగ్స్ అయితే బయట తీసుకున్నాను. ఇవి వచ్చేసి బ్లాక్ మెటల్, మనకి ఆక్సిడైజ్డ్ లుక్ వస్తాయి. బట్ ఇది ఆక్సిడైజ్ పాలిష్ అనమాట. కెంపులు, పచ్చలు, బీట్స్ అన్ని కూడా మన ఈ జ్యువెలరీకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ యూజ్ చేసిన దాంట్లోనే యూజ్ చేస్తాం. కానీ ఆక్సిడైజ్డ్ లుక్ ఉండే ఇయర్ రింగ్స్. సో ఇవి లాంగ్ బ్యాగ్ తీసుకున్నానండి. సో ఇవి వచ్చేసి నాకు 650 రూపీస్ పడింది. ఈ ఇయర్ రింగ్స్ బుట్టాలి 650 రూపీస్ అనమాట. సరే మీకు దగ్గరగా చూపిస్తాను. ఇదిగోండి ఇలా. ఓకే, సో ఇదండి నా వీడియో అయితే. మీకు కనుక నచ్చితే అప్డేట్స్ కూడా ఇస్తున్నాను, వాటి లింక్స్ ఇస్తాను. ఇయర్ రింగ్స్ నేను తీసుకున్న లేటెస్ట్ కలెక్షన్ మీకు డెఫినెట్ గా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.